మాది రంగారెడ్డి డిస్టిక్ మాడుగుల మండలము గ్రామం ఇర్వేను మాది. గత నెల 15వ తారీఖు నాడు ఈ కాంతికుమార్ ధరణి ఆపరేటర్ కాంతికుమార్ మీద ఇతని అక్రమాల గురించి నేను ప్రజావాణిలో కంప్లైంట్ చేసిన. ఇతని అక్రమాల గురించి చేస్తే నా మీద ఊరికి డిసెంబర్ 20 నాడు ఊరికి పిలిపించి నా మీద దాడి చేసి ఉల్టా కేసు పెట్టి నన్ను నానా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ధరణి ఆటలు ఇతని అక్రమాల గురించి చాలా న్యూస్ పేపర్లో వచ్చింది, పలు మీడియాలోకి వచ్చింది. గత 2 సంవత్సరాల సంది చాలా కంప్లైంట్ ఇచ్చింది, ఇతని మీద చాలా కంప్లైంట్ ఇచ్చారు. జనాలు కూడా చూడండి సార్. ఇతను రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేసిండు. చూడండి సార్, ఇవన్నీ చాలా మీడియాల పత్రికలు కూడా వచ్చింది ఇతని మొత్తం. ఇదేమో నాగిల వాళ్ళు ఇచ్చారు, నాగిల 183 ఎకరాలు. ఇది 183 ఎకరాలు. ఒక్క నిమిషం, ఇది కూడా చూపిస్తాను. ఇదో చూడండి, 183 ఎకరాలు మొత్తం అప్రూవల్ లేకుండా మొత్తం అప్లికేషన్ ఇచ్చి అది చేసిండు. నాగిల ఇర్వేని గ్రామంలో, నాగిల గ్రామంలో, నల్లగేలు గ్రామంలో మొత్తం చాలా దొరల భూములు ఉన్నాయి. దొరల భూములు, గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి. అవన్నీ మొత్తం వీళ్ళు ఇక అప్రూవల్ లేకుండా వేరే వాళ్ళ పట్టాలు చేసి డబ్బులు తీసుకున్నారు. చూడండి సార్, ఇక ఇది నల్లజరువు సర్పంచే మొత్తం కలెక్టర్కి ఇచ్చిండు. అప్పుడు కూడా మొత్తం ఇది మొత్తం క్రాంతికుమారే చేసిండు మొత్తం. ఇది కూడా ఇతని గురించి మొత్తం చూడండి సార్. సీఎం ఫిర్యాదు చేస్తామని సీఎం కూడా ఫిర్యాదు చేసిన సార్కు చేస్తే నా మీద దాడి చేసిండు. దాడి చేసి కూడా ఎఫ్ఐఆర్ అయింది సార్. కానీ పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేయకుండా అడ్డుకుంటున్నాడు. మొత్తం ఏం జరిగింది మొత్తం అది తెలుసుకొని ఇంకో ఇది కేటీఆర్తో లింక్ ఉండని కూడా మొత్తం భయపెట్టించి నన్ను అది చంపాలని చూస్తున్నాడు సార్. ఎందుకంటే ఇతని వల్ల నాకు ప్రాణభయం ఉన్నది. దయచేసి సీఎం సార్ని కోరుతున్నాను నేను. ఇతని వల్ల నాకు చాలా అది ఉన్నది, అందుకని సీఎం సార్ని కోరుతున్నాను. దానిలో ఫిర్యాదు చేసినప్పుడు ఇవన్నీ చూడండి సార్. పోయినసారి ఇది ఇచ్చాను సార్ కంప్లైంట్. ఇతని అక్రమాలు అసలు ఇతనికి ధరణి ఆపరేటర్కు నెలకు 11,000 జీతం అండి. 11,000 ఒక 2-3 సంవత్సరాలు పనిచేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. చాలా భూములు కొన్నాడు, హైదరాబాద్ ఇల్లు కట్టాడు, ఊళ్ళో ఇల్లు కట్టాడు, చాలా భూములు కొన్నాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇతని వల్ల ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఇతని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి నేను ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినందుకు నా మీద దాడి చేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏం చేసుకుంటే ఎవరు చెప్పుకో సీఎం కాదు, ఎవరు చెప్పుకొని ఇట్లా కూడా సీఎం సార్ కూడా నేను చెప్పానండి. చెప్తా కూడా ఎవరు చెప్పుకోపో సీఎం కాదు, పిఎం కూడా చెప్పుకోపో, ఏం చేసుకోపో అని ఒక బెదిరింపి నన్ను అది చేయాలని చూస్తున్నాడు సార్. ఇతని వల్ల నాకు న్యాయం జరగాలని సీఎం సార్ నేను కోరుతున్నాను. ఇది సీఎం మాడుగుల మండలం సీఎం సార్ అత్తగారు ఊరు. ఇది అత్తగారు ఊరు. ఈ మాడుగుల మండలం చాలా ఊళ్ళకు ఇట్లా చేసి మొత్తం అడ్డగోలే సంపాదిస్తున్నాడు. ఇతని వల్ల చర్య తీసుకోవాలని సీఎం సార్ నేను కోరుతున్నాను సార్.